తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ముస్తాబాద్ మండలంలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బీసీ బంద్ విజయవంతంగా జరిగింది. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన బంద్కు మండలంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మద్దతు తెలిపారు. బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్పై తీర్మానం ఆమోదించినట్లయితే ఈ తీర్మానం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంచబడటంతో బీసీలకు లభించాల్సిన రిజర్వేషన్లు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల హక్కులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు. వెంటనే స్పందించి బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రీతిలో ఎదగటానికి అవసరమైన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ బంద్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొమ్మళ్ల సురేందర్రావు, బీజేపీ నాయకులు కోలా కృష్ణ, ఎంఆర్పీఎస్ నాయకులు కొమ్మేట రాజు, బీఎస్పీ నాయకులు చాకలి రమేష్ పాల్గొని మద్దతు తెలిపారు. మండల జేఏసీ నాయకులు పిడుగురాళ్ల సురేష్, కొండ యాదగిరి, గజ్జల రాజు, కామాటికారు పద్మ, తోట ధర్మేందర్, చిగురు వెంకన్న, శీలం స్వామి, కోడి శ్రీనివాస్ తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఏదైతే బంధుకు పిలుపునిచ్చిందో ఈ యొక్క బంధులో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీసీ జేఏసీ నాయకులు, బీసీ కుల సంఘాల నాయకులు, బీసీ సోదరులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క బంధులో అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ఈ యొక్క బంధుకు సహకరిస్తున్నటువంటి వాణిజ్య వ్యాపారస్తులకు కానీ, విద్యా సంస్థలకు కానీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ జేఏసీ బీసీలకు 42% రిజర్వేషన్స్ కావాలని చెప్పి ఒక ఉద్యమ పోరాటాన్ని ఎంచుకున్న సందర్భంలో మన రాష్ట్రంలో ఈరోజు కంప్లీట్గా బంద్ జరగాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీల యొక్క సహకారాన్ని కోరినటువంటి నేపథ్యం. మరి ఈ సందర్భంలో మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ బీసీ జేఏసీ 42% బీసీలకు రిజర్వేషన్స్ అమలు కావాలనేటువంటి విషయంలో సంపూర్ణమైనటువంటి మద్దతును మా పార్టీ అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో మేమందరం పాల్గొంటున్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా బీసీ జేఏసీ ఏదైతే పిలిపిస్తుందో ఆ పిలుపుకి కూడా మా పార్టీ పక్షాన మేము మద్దతు తెలియజేస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ బంద్ పిలుపునివ్వడం జరిగింది నిన్నటి రోజున. ఆ బంద్లో భాగంగా వాణిజ్య, వర్తక, కిరాణం మరియు విద్యా సంస్థలు సంపూర్ణంగా మద్దతును తెలిపాయి. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రభుత్వం 42% రిజర్వేషన్లను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది మరి ఈ యొక్క బీసీలను అనగదొక్కాలి, బీసీలు ఎదిగితే మన కుర్చీలు ఎటుపోతాయని చెప్పి భయాందోళనకు గురై మరి ఈ రిజర్వేషన్ రాకుండా అడ్డుపడతారు. రోజున సబ్బండ వర్ణాలు అన్ని కుల సంఘాలు ఏకమై రోడ్ల మీదకి వస్తే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క రిజర్వేషన్లను ప్రకటించాలని కోరుకుంటూ ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి ఈ యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేసినటువంటి అన్ని పార్టీల నాయకులకు మరియు ఎస్సీ ఎస్టీ సంఘాలకు, అదేవిధంగా మరి మా యొక్క బీసీ జేఏసీ నాయకులకు, మండల నాయకత్వానికి కూడా మేము ఈ యొక్క పార్టీల పరంగా కూడా ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు కూడా అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో కూడా వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి ఈ బంద్ను ప్రశాంతంగా నిర్వహించినటువంటి అన్ని వాణిజ్య సంస్థలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.